చంద్రికకి తన చెల్లైన హరిత అంటే ఎంతో ఇష్టం. హరితకి ఏం కావాలన్నా మరుక్షణం తీసుకొచ్చి తనకు అందిస్తుంది చంద్రిక. ఏమే చంద్రిక, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే నువ్వు? అసలు నీ వయసుకి నాకు పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు తెలుసా? పిన్ని గారు, మీరు పెళ్లి చేసుకునే వయసుకి మీకంటూ ఎవరికైనా పెళ్లి చేయడానికి లేదా ఎవరి బాధ్యతలైనా మోయడానికంటూ ఏం లేదు కాబట్టి పెళ్లి చేసుకుని 2 కన్నారు. కానీ నాకలా కాదు పిన్ని గారు, నాకు నా చెల్లుంది. ముందు తన పెళ్లి చేసిన తరువాతే నేను చేసుకుంటాను అంటూ చెప్పింది చంద్రిక. అప్పుడావిడ, ఏంటి, ముందు మీ చెల్లి పెళ్లి చేసి అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇదెక్కడి విడ్డూరం తల్లి? చెల్లి పెళ్ళైన తరువాత ఇంకా నీకు పెళ్ళవుతుందా చెప్పు? ఒకవేళ నాకు పెళ్ళైన తరువాత నేను తన పెళ్లి చెయ్యగలనా చెప్పండి? నేను సంపాదించిన డబ్బులు మా చెల్లి పెళ్లి చేయడానికి ఉపయోగిస్తానంటే మా అత్తగారు ఒప్పుకుంటారా అని అడిగింది చంద్రిక. దాంతో ఆవిడకి నోట మాట రాలేదు. అందుకే ముందు నేను నా చెల్లికి పెళ్లి చేసిన తరువాత నేను చేసుకుంటాను అని తెగేసి చెప్పింది చంద్రిక. అలా చంద్రిక తనకి ఎంత వయసు వచ్చినా కూడా హరితకి పెళ్లి చేసిన తరువాతే తను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంది. హరిత మంచి డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్లాలని కలలు కంటూ ఉండేది. అక్క, నీకీ విషయం తెలుసా? మా ఫ్రెండ్ స్నేహ లేదు, తన భర్త పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తాడంట. వాళ్ళకక్కడ లంకంత పెద్ద ఇల్లు కూడా ఉందంట తెలుసా? అదృష్టం అంటే తనదే. అసలు కాలు కింద పెట్టకుండా తన జీవితం సంతోషంగా సాగుతూ ఉంది. నేనున్నాను చూడు అంటూ తన అక్కకి తన మనసులో ఉన్న కోరిక నేరుగా చెప్పలేక ఇలా వాళ్లకు వీళ్లకు పెద్దింటి సంబంధాలొచ్చాయని చెప్తూ ఉంది హరిత. హరిత ఎందుకలా మాట్లాడుతుందో చంద్రికకి బాగా అర్థమయ్యేది. చెల్లి, వాళ్ళకి వీళ్ళకి కాదే, నీకు కూడా మంచి పెద్దింటి సంబంధం వస్తుంది చూడు, ఆ బాధ్యత నాది అని చెప్పింది చంద్రిక. చంద్రికకి తన చెల్లైన హరిత మీద ఎంత ఇష్టం ఉండేదో హరితకి డబ్బంటే అంత ఇష్టం. ఎప్పుడూ కూడా తను చాలా పెద్ద పెద్ద కలలు కంటూ ఉండేది. కానీ ఎప్పుడూ కూడా తన అక్క గురించి మాత్రం అస్సలు ఆలోచించేది కాదు. అక్క, ఏంటక్క ఈ బట్టలు? మన పేదరికం ఈ బట్టల్లో కూడా కనిపించాలా చెప్పు అని అంటే ఆ తర్వాత నుండి చంద్రిక తను బట్టలు కొనటం మానేసి ఆ డబ్బుతో హరితకి ఒక మంచి డ్రెస్ కొనిచ్చేది. అలా కొన్ని రోజుల తరువాత చంద్రిక తన చెల్లి హరితకి పెళ్లి చేయాలనుకుంది. అలా మంచి పెద్దింటి సంబంధాల కోసం వెతుకుతుండగా చంద్రిక దగ్గరికి ఒకరోజు సరోజ అనే ఆవిడ వచ్చింది. ఏమ్మా చంద్రిక, నువ్వు మీ చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావంటగా? అవునత్తయ్య గారు, మీకేదైనా మంచి సంబంధం గురించి తెలిస్తే చెప్పండి. తెలిసింది కాబట్టే నీ దగ్గరికి వచ్చాను. కానీ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. మరి నువ్వు వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా కట్న కానుకలు అవి ఇచ్చుకోగలవా? అత్తయ్య గారు, ఈ ఇల్లు, ఊరు చివరన ఉన్న కొంత భూమి అంతా నేను కట్నంగా ఇవ్వగలను. ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు. కావాలంటే నెల నెలా కొంత కొంత ఇస్తాను. ఇలా ఉన్నవన్నీ తనకే ఇస్తే మరి నువ్వెలా బ్రతుకుతావు? నాదేముందిలే అత్తయ్య, ఎలాగోలా నా జీవితం గడిచిపోతుంది. ముందైతే మీరు ఆ సంబంధం కలిసేలా చేయండి అని అడిగింది చంద్రిక. అప్పుడు సరోజ, సరే చంద్రిక, నేను ఈ సంబంధం ఎలాగైనా సరే కలుపుతాను అని చెప్పి వెళ్ళిపోయింది సరోజ. తరువాత కొన్ని రోజులకి సరోజ చూసిన పెద్దింటి కుటుంబంలో వ్యక్తైన అజయ్కిచ్చి తన చెల్లి హరితకి వివాహం జరిపించింది చంద్రిక. పెళ్లికి కట్నంగా తన దగ్గర ఉన్న ఇల్లు, భూమి, నగలు తనకంటూ ఏమీ దాచుకోకుండా అంతా చెల్లికిచ్చేసింది. హరిత తను కోరుకున్నట్టుగా పెద్ద ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తరువాత తన అక్కని పూర్తిగా మర్చిపోయింది. చంద్రిక, ఎలాగూ చెల్లికి పెళ్లి చేశావుగా, ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటిదాని అవ్వు. నా దగ్గర చిల్లి గవ్వలేదు, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు నీకు తగిన సంబంధం వస్తుంది అని చెప్పింది సరోజ. తనన్నట్టుగానే తరువాత కొన్ని రోజులకి పేద కుటుంబానికి చెందిన రాము అనే వ్యక్తితో చంద్రికకి పెళ్లి జరిగింది. ఒకరోజు హరిత కార్ పక్కన ఉండి పెద్ద హోటల్లో కోక్ తాగుతూ ఉండగా దూరం నుండి చంద్రిక హరితని చూసి చాలా సంతోషంగా దగ్గరికెళ్ళింది. హరిత, ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైందే నిన్ను చూసి అని అడుగుతూ ఉంది. అప్పుడే హరిత పక్కన ఉన్న తన ఫ్రెండ్, ఏంటి, ఈవిడ నీ అక్కనా? వాట్ ఏ ఫన్నీ అని నవ్వుతూ ఉంటే హరిత ఇన్సల్ట్ గా ఫీల్ అయింది. చిచి, తనెవరో నాకు తెలీదు. ఎవరిని చూసి ఎవరనుకుంటుందో.
హలో, ఎవరు మీరు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ చంద్రికని తిట్టగా చంద్రిక అవమానంగా ఫీల్ అయి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత హరిత తన కార్ వేసుకుని చంద్రిక ఇంటికెళ్ళింది. చంద్రిక గోడ మీద పిడకలు కొట్టుకుంటూ ఉండగా, అక్క, అసలేంటి నువ్వు అలా లో క్లాస్ బట్టలేసుకొని అందరి ముందు నన్ను అవమానించడానికొచ్చి నాతో మాట్లాడుతున్నావా? ఇదిగో ఈ బట్టలు తీసుకో అంటూ కొన్ని బట్టలు తన ముఖాన విసిరింది. ఇంకెప్పుడైనా సరే నన్ను కలవాలనుకుంటే ఇదిగో ఈ బట్టలు వేసుకునిరా. అసలు మా ఇంట్లో పని మనిషి కూడా నీకంటే మంచి బట్టలు వేసుకుంటుంది అని చెప్పి తిరిగి కారులో వెళ్ళిపోయింది. హరిత అలా మాట్లాడుతూ ఉండగా చంద్రికకి నోట మాట రాలేదు. ఒకరోజు చంద్రిక తన ఇంట్లో చిన్న పండుగ చేసుకుంటుంది. అందుకు తన చెల్లిని పిలవడానికి చెల్లి ఇంటికి వెళ్ళగా తన చెల్లెలి అత్తగారు ఇల్లు చూస్తూ ఉండిపోయింది. తర్వాత ఇంట్లోకెళ్ళి, చెల్లి, వచ్చే వారం ఇంట్లో చిన్న పండుగ చేస్తున్నాను. నాకంటూ నువ్వు తప్పెవరున్నారు చెప్పు? తప్పకుండా నువ్వు రావాలి. నా తాహతకు తగ్గట్టు ఇదిగో కొన్ని డబ్బులిస్తున్నాను. వీటితో బట్టలు కొనుక్కొని అవి కట్టుకొని రా అని చెప్పి కొంత డబ్బు తాంబూలంలో పెట్టి ఇచ్చింది. ఆ డబ్బులు హరిత చూసి వెటకారంగా నవ్వుతూ, ఏంటక్కా, ఈ డబ్బు తీసుకొని నేను బట్టలు కొనుక్కోవాలా? ఈ డబ్బుతో మా ఇంట్లో ఉన్న కుక్క మెడకి గొలుసు కూడా రాదు. అయినా పిట్టగూడు లాంటి ఆ ఇంట్లో పండుగలేంటక్కా? అసలు తినడానికే డబ్బు లేదు నీ దగ్గర, ఇంకా పండుగ కూడా చేస్తున్నావా అంటూ చాలా అవమానకరంగా మాట్లాడింది. ఆ మాటలకు చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అలా చంద్రిక తన చెల్లి మీద ఉన్న ప్రేమతో ఎప్పుడు హరిత దగ్గరికి వెళ్ళినా కూడా తను మాత్రం ధనిక పేద తేడాలు చూపిస్తూ తనని అవమానిస్తూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక హరిత భర్త అజయ్ చేసే వ్యాపారాలలో పెద్ద నష్టం వచ్చింది. దాంతో వాళ్ళు ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్డున పడ్డారు. అయ్యో, నా చెల్లికి ఎంత కష్టం వచ్చింది. పెద్దింటికిస్తే సుఖంగా జీవిస్తుందనుకుంటే దాని రాతేంటిలా అయిపోయింది అని బాధపడుతూ ఉంది చంద్రిక. ఒకరోజు చంద్రిక భర్త రాము చెరువులో చేపలు పడుతూ ఉంటే తనకొక చేపలో రత్నాలు దొరికాయి. చంద్రిక, చూసావా? ఆ దేవుడు మన కష్టాలన్నీ తొలగించాడు. మనకి రత్నాలు దొరికాయి అని చాలా సంతోషంగా చెప్పాడు రాము. తర్వాత ఆ రత్నాలతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయటం మొదలెట్టి పెద్ద ధనవంతులైపోయారు. అప్పుడు చంద్రిక హరితని తన ఇంటికి తెచ్చుకుంది. చంద్రిక పెద్ద ఇల్లుని చూసి హరిత ఆశ్చర్యపోయింది. చెల్లి, ఇక నుండి నువ్వు, మీ భర్త అందరూ ఇక్కడే ఉండండి. అలాగే మా ఆయన కంపెనీలో అజయ్కి పెద్ద ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు మా ఆయన అని చెప్పింది చంద్రిక. ఆ మాటలకు హరిత ఏడుస్తూ, అక్క, నన్ను క్షమించక్క. నా దగ్గర డబ్బులున్నప్పుడు అసలు నేను నిన్ను మనిషిగా కూడా చూడలేదు. అలాంటిది ఇప్పుడు నీ దగ్గర ఇంత డబ్బున్నా కూడా నువ్వు నన్ను మర్చిపోలేదు అంటూ తను చేసిన తప్పులకి తన అక్క కాళ్ల మీద పడి క్షమాపణ కోరింది హరిత. పిల్లలెన్ని తప్పులు చేసినా అమ్మకి పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందా చెప్పు? నువ్వు నాకు చెల్లెలివి కాదే, కూతురులాగా అని చెప్పి హరితని కౌగిలించుకుంది చంద్రిక. ఇక ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు.